ప్రయాణికులకు విజ్ఞప్తి. విమానం నంబర్ 4317. ప్రయాణికులందరూ హ్యారీ, నాకు చాలా భయంగా ఉంది. మొదటిసారిగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకని టెన్షన్ గా ఫీల్ అవుతున్నావు మిట్సీ? ఈ ఎయిర్పోర్ట్ లో నీలాగే కొత్తగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళు ఎంతో మంది ఉంటారు తెలుసా? నిజంగానా? ఇలా చూడు మిట్సీ, కొత్తగా ఫ్లైట్ ఎక్కబోతున్న దానిలా మొహం అలా పెట్టకు ప్లీజ్. ఎవరన్నా కనిపెట్టారంటే మోసం చేస్తారు. అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలా ఫేస్ పెట్టు, అప్పుడే వాళ్ళ బారి నుంచి తప్పించుకోవచ్చు. నాన్న అటు చూడండి నాన్న. నెక్స్ట్ వీక్ మండే నేను ఊరెళ్తున్నాను. 1 month లీవ్. ఇప్పుడేమన్నారు? అనవసరంగా వాగుడాపి ఫ్లైట్ కే గేట్ లో వెళ్ళాలో కనుక్కోండి. హలో, చెప్పండి సార్. మేము ఏ గేట్ గుండా లోపలికి వెళ్ళాలో కొంచెం చెప్తారా మేడం? ముందు మీరు ఏ ఎయిర్లైన్స్ లో వెళ్ళాలో చెప్పండి సార్. ఆ తర్వాత గేట్ డీటెయిల్స్ ఇస్తాను. అక్క, మీరు విషయం అర్థం చేసుకోండి. మాకు ఫ్రీగా టికెట్ వచ్చింది. మా టికెట్ చూసి మేము ఏ ఫ్లైట్ ఎక్కాలో మీరే చెప్పాలి. ఎందుకంటే ఫ్లైట్ లో మేము ఫస్ట్ టైం ఎక్కబోతున్నాం. లేకపోతే గువామ్ దీవికి బదులుగా గోవాలో దింపేస్తారేమో. జాగ్రత్తగా ఉండండి. బయటకు వచ్చినప్పుడు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పానా లేదా? మేడం, యాక్షన్ ఎయిర్లైన్స్ కి ఏ గేటో చెప్తారా? ఈ విషయం మీరు ముందే అడుగుండొచ్చు కదా సార్. తిన్నగా వెళ్తే హెచ్ కౌంటర్ వస్తుంది. అదే మనం వెళ్లాల్సిన యాక్షన్ ఎయిర్లైన్స్ గేట్ 42424. మనం 4th గేట్ గుండా వెళ్ళాలి మిట్సీ. ఏంటి 42424? ఏంటండి అన్ని 4లే ఉన్నాయి? ఏమైంది? 4వ నంబర్ నాకు సెట్ అవ్వదు, మీకు సెట్ అవ్వదు. అలాంటప్పుడు ఈ ఫ్లైట్ లో మనం వెళ్లే తీరాలా? ఉన్నట్టుండి అలా అంటావేంటి? అది కాదు హ్యారీ, పోయిన వారం నేను ఒక సినిమా చూశాను. అందులో ఇలాంటి సీనే ఉంది. అందుకే హ్యారీ చెప్తున్నాను. ఏది ఏమైనా మిట్సీ, నువ్వు సినిమాలు చూసి బాగా చెడిపోతున్నావు. నాన్న, అదే అమ్మ చెప్తున్నారు కదా, వినండి. మనం ముగ్గురు వచ్చాం కదా, అందుకోసం 3rd కౌంటర్ కి వెళ్దాం. మమ్మల్ని వదిలేసి ఒంటరిగా ఎందుకు వచ్చావు షించా? నిన్ను సారీ. యాక్షన్ ఎయిర్లైన్స్ లో వెళ్ళబోయే బంపర్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇటువైపు రండి. ప్రయాణికులారా, మీరు ఫ్లైట్ లో ప్రయాణం చేయబోయే ముందు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను, మీరు తెలుసుకోవాలి. సూపర్, ఈ అక్క భలే మాట్లాడుతున్నారు. నోరు మోసుకుని ఉంటావా? మీరు గువాన్ దీవికి వెళ్లి దిగగానే అక్కడ ఉండడానికి ముందు మీరు వీసా తీసుకోవాలి. మాకు పిజ్జా తెలుసు, అదేంటి వీసా? అది తీసుకోకపోతే మనం అక్కడ ఉండలేం షించాన్. అవునవును. సరే, మీరు ఫ్లైట్ లో ఎక్కడానికి ముందు మీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. పాస్పోర్ట్ పోతే మమ్మల్ని ఏం చేస్తారక్క? పాస్పోర్ట్ పోగొట్టుకుంటే మనం ఇంకెక్కడికి వెళ్ళలేం షించాన్. హ్యారీ, అన్ని జాగ్రత్తగా అది ఉన్నాయి నా కదా? దగ్గర చాలా సేఫ్ గా ఉంది మిట్సీ. ఏంటి హ్యారీ వెతుకుతున్నారు? టికెట్ ని, పాస్పోర్ట్ ని ఇక్కడే పెట్టాను మిట్సీ, కనపడటం లేదు. పర్వాలేదులేండి, పాస్పోర్టే కదా పోయింది. ఇక్కడ ఎయిర్పోర్టే ఉంది. మరి ఏంటి, మనం వెళ్ళిపోవచ్చు. కంగారు పడకుండా నిదానంగా చూసుకోండి. పెట్టెలోనూ లేదే. ఎందుకులే ఖర్చుని కొనలేదేమోనమ్మా. అదన్నమాట సంగతి. నేనేమిటి, మర్చిపోవడం ఏమిటి? సూపర్ హ్యారీ. అందరూ దయచేసి నన్ను క్షమించండి. నా పాస్పోర్ట్ ఇక్కడే ఉంది, అంతేకాదు టికెట్ కూడా ఉంది. ఇలా చూడండి, దయచేసి నేను చెప్పేదాన్ని అందరూ జాగ్రత్తగా వినండి. ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఎలాగైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటారో అదే విధంగా కిందకి దిగేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఏంటి నేను చెప్పేది మీకు అర్థమైందా? ఇది కాకుండా మీకు ఇంకేదైనా అనుమానం ఉంటే నిరభ్యంతరంగా అడగండి. మీకు ఎంత జీతం ఇస్తారక్క? జీతమా? పెద్దగా ఏమి ఇచ్చేస్తారు? నా నెల జీతం గురించి నువ్వెందుకు బాబు అడుగుతున్నావు? అందరూ మీ ఫ్లైట్ కి బయలుదేరండి. సరే సరే, వస్తానక్క. మీ పాకెట్ లో ఉన్న మెటల్ థింగ్స్ అన్ని తీసి ఈ టేబుల్ మీద పెట్టండి సార్. ఆ తర్వాత మీ బ్యాగ్ తీసి ఈ ర్యాక్ లో పెట్టండి. ఏంటమ్మా ఈయన మన బ్యాగ్ లో చేపెట్టి అన్ని తీసేసుకుంటున్నారు? వాళ్ళు తీసుకోవడం లేదు షించాన్, ఒక సేఫ్టీ కోసమే చెక్ చేస్తున్నారు. సరే, మేము తీసి బయట పెట్టినట్టే నువ్వు కూడా తీసి చూద్దాం. ఓకే. ఇంకేమున్నాయి? ఆ చిట్టి నిక్కర్లో ఇంకా ఏమేమి తీసుకొచ్చారు సార్? చిన్న బొమ్మల షాపే ఉంది. ఎక్స్క్యూజ్
ఎక్స్క్యూజ్ మీ మేడం. కోఆపరేట్ చేసినందుకు థ్యాంక్స్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు మేడం. ఓకే. ఓకే, నెక్స్ట్ ఎవరు లోపలికి రండి. అవును మేడం, ఇక నా వల్ల కాదు. మొత్తానికి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని లోపలికి వచ్చేసాం. ఏంటి నాన్న అందరూ నుంచుని వెళ్తున్నారు? ఆ దారి గుండానే మనం వెళ్ళాలి. షిన్చాన్ జాగ్రత్తగా దీని మీద అడుగు వేయి. నాన్న నాన్న మన ఇంట్లో కూడా ఇలాంటిది ఒకటి సెట్ చేయండి నాన్న. భలే ఉంటుంది నాన్న. ఆహా, ఫ్లైట్ టైం అయిపోతుంది మిడ్సీ. లేదు హ్యారీ, ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. కాకపోతే కాస్త ఫాస్ట్ గా నడిస్తే త్వరగా వెళ్ళి చేరొచ్చు. అయ్యా, షిన్చాన్ అవును, నీ షూస్ ఏవి? అదిగో అక్కడ పెట్టాను. షూన్ ఎక్కడ మర్చిపోయి వచ్చేసావేంటి షిన్చాన్? త్వరగా రండి. ఏమిటి అన్యాయం? ఒక ఎక్విప్మెంట్ కూడా మర్యాద ఇవ్వడం తప్ప. చేసిందంతా చేసి ఎగతాళి చేస్తున్నావా నిన్ను? సో మిగతా వాళ్ళ గురించి తెలియదు కానీ ఫ్లైట్ లో నేను బాగా ఎంజాయ్ చేశాను. యాక్షన్ ఎయిర్లైన్స్ విమానం నంబర్ 4242 ఇప్పుడు ఎంట్రీ నంబర్ 4 నుండి మిడ్సీ, త్వరగా రా. ఆహా, మేము వస్తున్నాం. మేడం, మేము వెళ్ళొచ్చా ప్లీజ్? ఎలాగోలా టైం కొంచెం చేరవు హ్యారీ. ఎందుకు నాన్న ఇంత స్లోగా పరిగెట్టుకుంటూ వస్తున్నారు? నీ బరువుకి మెల్లగానే పరిగెత్తగలను షిన్చాన్. వెల్కమ్ సార్. మీ ముగ్గురు సీట్ నెంబర్స్ కొంచెం చెప్తారా? ఉండండి చెప్తాను. అది మరి 55ABC. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 6వ రోలో మీ సీట్స్ ఉన్నాయి సార్, మీరు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అక్క నేను ఒక నిజం చెప్పనాక, నేను ఒక పోటీలో గెలిచాను కాబట్టి మాకు ఈ టికెట్ దొరికింది అక్క. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఈ కాంపిటీషన్ లో విన్ అయింది నేనే కదా. ఇది కొంచెం కొంచెం ఓవర్గా ఉంది. అలా చూసారా మన సీట్లు? అమ్మా అమ్మా అమ్మా, నేను కిటికీ పక్కన కూర్చుంటాను. అప్పుడే బాగా గాలి వస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా అమ్మా, అమ్మా, ఇదేమైనా please. ట్రైనా? కిటికీ సీట్ అడుగుతున్నావు? నేను అక్కడే కూర్చుంటాను. పర్వాలేదు మిడ్సీ, వాడిని కిటికీ పక్కనే కూర్చొని అప్పుడే అల్లరి మానేసి సైలెంట్ గా వస్తాడు. అది కరెక్టే హ్యారీ. అయ్యా, కిటికీ సీటు సరే సూపర్. షిన్చాన్, కార్నర్ సీట్ లోనే కూర్చో. ఓకే నాన్న, ఈ సీట్ లో గాలి రావట్లేదు, నేను అక్కడికి వచ్చేస్తాను. ఏం ఏమీ అక్కర్లేదు అక్కర్లేదు షిన్చాన్. షిన్చాన్. ఓకే, లైఫ్ జాకెట్ ని ఎలా ధరించాలో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆహా, అమ్మా నాకు సందేహం. ఏమిటా లైఫ్ జాకెట్? ఒకవేళ ఫ్లైట్ సముద్రంలో క్రాష్ అయిపోతే ఈ లైఫ్ జాకెట్ యూస్ అవుతుంది. సరిపోయింది. ఊర్లో నుంచి బయలుదేరడానికి ముందే సముద్రంలో క్రాష్ అయిపోతుంది అంటున్నారే, ఇది చాలా అన్యాయం. బండిని కొంచెం పక్కన పెట్టమంటారా? నేను దిగిపోతాను. మిడ్సీ, చూడండి, ముందు దీన్ని ఇలా తగిలించి ఆ తర్వాత ఇలా వేసుకోవాలి, అంతే. ఓహో, మీ తాడుని ఇలా లాగాలి. ఒకవేళ గాలి ఫిల్ అవ్వకపోతే ఈ ట్యూబ్ తీసుకుని ఇలా ఊదాలి. ఏంటి, మీ అందరికి అర్థమైందా? అర్థమైంది. కానీ ఒక ప్రాబ్లం, మా అమ్మకి బలూన్ ఊదడమే రాదు. ఇది కూడా ఊదడం రాకపోతే? సైలెంట్ గా కూర్చో షిన్చాన్. ఓకే, మీ అందరికి లైఫ్ జాకెట్ ని ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా? అర్థమైంది అర్థమైంది, మాకు అంతా అర్థమైంది. కూర్చో షిన్చాన్. వీడి అల్లరి మరీ ఎక్కువైపోయిందే. అర్థమైంది అర్థమైంది. అవును మేడం, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. సూపర్. నన్ను మరీ పొగిడేస్తున్నారు, నాకు సిగ్గేసేస్తుంది బాబోయ్, ఇక చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఫ్రీ భోజనాన్ని ఇవ్వను. మీరు ఏం చేస్తున్నారు? అమ్మా అమ్మా, ఏంటి ఇలా మూసేశారు? తెరవమని చెప్పండి అమ్మా. షిన్చాన్, గాలి అలా రావట్లేదమ్మా. గట్టిగా ప్లీజ్ మాట్లాడొద్దు. అమ్మా, చెప్పండి మిగతా అమ్మా. వాళ్ళకి గాలి డిస్టర్బ్ అవుతుంది కదా, రావట్లేదమ్మా. మాట విను. వినండి అమ్మా. ఏమిటి, మీ అబ్బాయి చాలా అల్లరి పిల్లాళ్ళ ఉన్నాడే. పాపం మొదటిసారిగా ఫ్లైట్ లో వస్తున్నాడు అందుకే.
యా అమ్మా అమ్మా చూడండి అమ్మా మన ఇల్లు ఎంత చిన్నగా కనిపిస్తోందో చూడండి చూడండి అమ్మా అమ్మా మార్చుసాక మేడం ఇల్లు కూడా ఉందమ్మా అదిగో 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 ఖజామా ఇల్లు కూడా ఉంది షిన్చాన్ కూర్చో. చూడండి అమ్మా సరదాగా ఆడుతున్నాడు. మీలో ఎవరైనా బుక్ చదవాలనుకుంటున్నారా? అమ్మా అమ్మా చూడండి అమ్మా. ఎక్స్క్యూజ్ మీ మేడం. షిన్చాన్, నువ్వు కిటికీలో చూసి చాలు, కామిక్ బుక్స్ తీస్తాను, బుద్ధిగా చదువుకో. బాబు నీకు ఏ కామిక్ బుక్ కావాలి? ఆ, మహాభారతం రామాయణం లేకపోయినా పర్వాలేదు బండి నప్పమన్నారంటే కొనుక్కుని వెళ్ళిపోవచ్చు ఆవిడ దగ్గర ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకొని చదువు. హ్యారీ అటు చూడండి, భోజనం వస్తుంది, భోజనం వస్తుంది. దానికెందుకని ఇంతగా ఆరాట పడుతున్నావు మిర్సి? ఫ్లైట్ లో ఫుడ్ బాగుంటుందని పక్కింటి ఆంటీ చెప్పారు, అందుకే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా సార్? నాన్ వెజ్జా? అవును సార్, రెండు ఉన్నాయి. ఇలా చూడండి డబ్బులు ఇచ్చి తినాలంటే మాకేమీ వద్దు అదే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకోండి మేము ముగ్గురం వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అన్ని తినేస్తాం ప్లేట్ ని తిరిగి చేస్తాం మాట్లాడుకుని ఉండు షిన్చాన్. ఆహా ఫుడ్ వచ్చేసింది. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. ఫోటోలు తీసింది చాలు మిర్సి. ఇవ్వు, ఫిలిం రోల్ ని వేస్ట్ చేయకు. అక్కడికి వెళ్ళి ఏం తీస్తావు నువ్వు? సార్ టీ ఆర్ కాఫీ? నన్ను ఫోటో తీయకూడదని చెప్పారు కదా, ఈవేళ మీకు భోజనం కట్. ఇంకో ప్లేట్ జరపండి చాలా ఫాస్ట్ గా తిన్నావు. ఈ విధంగా ఎక్స్ట్రా అడిగితే ఎవరు షిన్చాన్ ఒక్కసారి ఇస్తారు. ఓ పర్వాలేదు మేడం, ఎక్స్ట్రా పే చేస్తే ఎక్స్ట్రా తీసుకొచ్చిస్తాను. ఇదిగోండి మేడం, తనివి తీరా తినండి. నువ్వు కూడా బాబు. ఇది నాకు మొదటే తెలియకుండా పోయిందే. మంచి పాలసీ, ఇవ్వండి ఇవ్వండి. సార్ మీరు కూడా ఏదైనా తినండి. ఓకే, నాకు జ్యూస్ తీసుకురండి. నాకు కూడా జ్యూస్ అది అలాగే 1/2 గా తీసుకురండి. ఇదిగోండి మీ ఇద్దరు ఆర్డర్ చేసిన జ్యూస్. ఆహా, ఈ ఫ్లైట్ లో సర్వీస్ చాలా బాగుంది కదా. నాకు ఇంకో జ్యూస్ కావాలి. ప్రయాణికులకు విజ్ఞప్తి, విమానం ఇప్పుడు గువాన్ దీవికి సార్ ఫ్లైట్ ల్యాండ్ అవబోతోంది, మీ ముగ్గురు వెళ్ళి సీట్ లో కూర్చోండి. తప్పుగా అనుకోకండి మేడం, మా వల్ల కావట్లేదు. మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం, దయచేసి మమ్మల్ని అడ్డుకోకండి, వదిలేయండి ప్లీజ్. అరే రే, ముందే చెప్పాను అంత తినద్దు అని. నా మాట విన్నారా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ సీట్లలో వెళ్ళి కూర్చోండి సార్. నా దగ్గరే బెల్ట్ ఉంది నేను దాన్ని కట్టుకుంటాను సమస్య ఏం లేదు అది మంచి ఐడియానే. వేస్ట్ దాన్ని మమ్మల్ని ఈడ్చుకొచ్చావు. ఒంటరిగా వెళ్ళొద్దని ఏడ్చుకొచ్చాను. మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఏంటి షిన్చాన్, నేను చెప్పింది కరెక్ట్.